చేసినప్పుడు కూడా అదొక ఆర్డర్ లో చేయాలి. ఫస్ట్ మెయిన్ పాయింట్ రావాలి, మెయిన్ పాయింట్ కింద సబ్ పాయింట్, సబ్ పాయింట్ కింద సబ్ పాయింట్, ఆ సబ్ పాయింట్ కి ఇంకా ఏమైనా సబ్జెక్ట్ పాయింట్స్ ఉంటే రాసుకోవడం. ఇలాగ ఒక లెసన్ లో ఉన్న క్యారెక్టర్స్ ని లేదా ప్లేసెస్ ని బట్టి మెయిన్ పాయింట్ నుంచి సబ్జెక్ట్ పాయింట్ దాకా ఒక ఆర్డర్ లో రాయడాన్ని పాయింట్ స్ట్రక్చర్ అని అంటారు. అలా పాయింట్ స్ట్రక్చర్ చేయడం అలా చెప్పారు. శాంపిల్ పేజెస్ లో ఉన్నదాన్ని అయినా సరే మనం ఈజీగా కన్వర్ట్ చేసుకోగలుగుతాము, చదవగలుగుతాము అని. అలాగే అలా పాయింట్ స్ట్రక్చర్ చేసుకున్న తర్వాత మైండ్ మ్యాపింగ్ చేస్తే ఇంకా బాగుంటుంది. మైండ్ మ్యాపింగ్ అంటే ఆ పాయింట్ స్ట్రక్చర్ చేసిన దాన్ని మెయిన్ పాయింట్స్ ని పెద్దగా చూపించడం, ఆ సబ్ పాయింట్స్ ని చుట్టూ బ్రాంచెస్ లాగా. అసలు మెయిన్ పాయింట్ ఏంటంటే మనం మైండ్ మ్యాపింగ్ చేయడానికి సెంట్రల్ ఐడియా అది స్టార్టింగ్ పాయింట్ అవుతుంది. ఆ పాయింట్ నుంచి మనం ఈ బ్రాంచెస్ వేస్తూ ఎప్పుడైతే మనం మైండ్ మ్యాపింగ్ చేయగలుగుతామో అలా చేసిన దాన్ని కూడా మనం కలర్ కోడింగ్ చేయాలి. ఓన్లీ నేమ్స్ మాత్రమే రాకుండా సన్ ఉంటే సన్ గురించి ఉంటే సన్ బొమ్మ వేయడం, అలాగా ఏ బొమ్మ అయితే మీకు ఈజీగా ఉంటుందో బొమ్మలు కూడా వేస్తూ మైండ్ మ్యాపింగ్ చేసినట్టయితే అది మీకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. కలర్స్ వేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన కళ్ళు అనేది అట్రాక్టివ్ గా ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే తీసుకుంటారు. మనం చేసిన మైండ్ మ్యాపింగ్ మనం కలర్ కోడింగ్ కూడా చేసినట్టయితే అది అట్రాక్టివ్ గా మనకు కనిపిస్తుంది. అలా కనిపించినప్పుడు మైండ్ అనేది ఈజీగా రిసీవ్ చేసుకుంటుంది. ఇది పాయింట్ స్ట్రక్చర్. అలాగే మైండ్ మ్యాపింగ్ పాయింట్ స్ట్రక్చర్ చేసిన తర్వాత మైండ్ మ్యాపింగ్ చేయడం. ఇందులో సబ్జెక్ట్స్ కూడా అంటే స్టోరీస్ ఎక్కువ ఉంటాయి, ఎనీ లాంగ్వేజెస్, అలాగే జియోగ్రఫీ కాకుండా హిస్టరీ, ఇలా మిగిలిన సబ్జెక్ట్స్ నేర్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యూమన్ ఎక్సలెన్సీ అన్నదాన్ని అక్షరాల నిరూపించారు మీరు. ఇది చాలా నాకు చాలా ఆనందంగా ఉంది. గురువు గారికి నేను మరీ ధన్యవాదాలు తెలుపుతూ, ఈ 10 రోజుల్లో మీరు నేర్చుకున్నటువంటిది మీ జీవితంలో ప్రాక్టికాలిటీగా రావాలి. దానికి 2-3 సూచనలు మీకు చెప్తాను. మీకు కోపం వస్తుందా? ఎప్పుడైనా టెన్షన్ కూడా వస్తుందా? అది లేకుండా ఉండటానికి ఉపాయం చెప్తాను, అది మీరు అలవర్చుకోండి. అప్పుడు ఈ ఈ ఈ క్లాసు యొక్క ఉపయోగము బాగా తెలుస్తుంది. మనము ఎప్పుడైనా మాట్లాడితే అవతల వాళ్ళకి ఆనందం కలిగేట్టుగా మాట్లాడడం ఫస్ట్ నేర్చుకోవాలి. ఒకరికి ఆనందం కలగకుండా బాధ కలిగేటువంటి విషయాలు అవతల వాళ్ళకి చెబితే వాళ్ళకి బాధ కలిగితే మనకు కూడా బాధ కలుగుతుంది. అవతల వాళ్ళు ఆనందంగా ఉంటే మనకు ఆనందం కలుగుతుంది. అంతేనా? నేను ఆనందంగా ఉంటే మీకు ఆనందం, మీరు ఆనందంగా ఉంటే మీ పక్క వాళ్ళకి ఆనందం. ఇలా పంచవచ్చు ఈ ఆనందాన్ని. ఇంకొక విషయం ఏంటంటే, మీకు టెన్షన్ అనేది వస్తుంది కదా, టెన్షన్ అనేది ఎలా వస్తుందో గమనిస్తే ఆ టెన్షన్ పోతుంది. టెన్షన్ ఎప్పుడు 2
అది ఆ కాలంలోనే మనకి వరి అనేది అప్పుడు పండించే వాళ్ళని మనం తెలుసుకోవడానికి బార్లీ, గోధుమలు, వరి అవన్నీ కూడా ధాన్యాలు అందులో పెట్టేవాళ్ళు. వాళ్ళు వాడిన ఆర్నమెంట్స్ అవి టెర్రకోట బీడ్స్ అన్నమాట. టెర్రకోట అంటే మట్టిని కాల్చి వేడి చేయటం వల్ల అది స్ట్రాంగ్ అవుతుంది. అలా అందులో దారం కూడా ఉంటుంది. దారం కూడా పెట్టి అందులోనే బీడ్స్ వాళ్ళ అలంకరణ సామర్థ్యం అన్నమాట. ఇది గొడ్డలి. ఈ చిన్న చిన్న